చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. మ్యాడీ మధు పెళ్లి చేసుకుని ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత దేవ మధుతో కోడలుగా కావలసిన నా మేనకోడలు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన నిన్ను వదిలిపెట్టాను, నిన్ను బ్రతికి ఉంచను, నేను నిన్ను చంపేస్తాను అనేసి ఇంట్లోకి వెళ్ళి గన్ను తీసుకొస్తాడు. తీసుకొచ్చి మధుని షూట్ చేయడానికి గన్ను పెడతాడు. సుబ్బు స్వరూప, వద్దు బాబు, తనని ఏం చేయవద్దు బాబు. సుబ్బు, ఏం జరిగిందో ఎలా జరిగిందో మీకు కూడా తెలుసు కదా బాబు. వాళ్ళిద్దరి పెళ్లి దైవ నిర్ణయం. మా అమ్మాయి పెళ్లి జరిగిపోయింది దైవ నిర్ణయం వల్ల. మా అమ్మాయిని ఏం చేయకండి బాబు, మా అమ్మాయి తప్పేం లేదు బాబు ఇందులో అనేసి అంటాడు. అప్పుడు దేవా, ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో నాకు బాగా తెలుసు అనేసి అంటాడు. అనేసి సుబ్బును అలాగే స్వరూపని నెట్టేస్తాడు. వసంత, నా కూతురు ఇంటి కోడలుగా రావాల్సింది, కానీ మధు వచ్చింది అన్నయ్య, దీనిని చంపే అన్నయ్య అనేసి కోపంగా ఉంటుంది. డాడీ జరిగింది తప్పు అయితే ఆ తప్పుకి కారణం మధు కాదు డాడీ, నేను కూడా కారణం. ముందు నన్ను చంపండి, ఫ్యామిలీని అందరినీ, నేను సంతోషంగా ఉండే ఫ్యామిలీని నేను బాధలో పడేశాను కదా, మన ఫ్యామిలీని. చావన్నది నన్ను దాటాకే మధు దగ్గరికి రావాలి డాడీ అనేసి అంటాడు. మధు, నువ్వు తప్పుకో మ్యాడీ, నా వల్లే తప్పు జరిగిందని మీ డాడీ నమ్ముతున్నారు, ఫస్ట్ నన్నే చంపని మ్యాడీ అనేసి అంటుంది. తర్వాత దేవా గన్ను పెడతాడు చంపడం కోసం. అప్పుడే నాగవల్లి హారతి పట్టుకొని వస్తుంది. వచ్చేసరికి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఏంటి అసలు నాగవల్లి హారతి తీసుకొచ్చిందని. వచ్చి బావ, తనని షూట్ చేయక బావ, శుభం జరిగిన ఇంట్లో అశుభం జరగడం బాగుండదు అనేసి నాగవల్లి నేను చూసుకుంటాను బావా అనేసి చెప్తుంది. నాగవల్లి, బంగారు బుట్టలా ఉండే ఈ అమ్మాయి మన ఇంటి కోడలుగా రావడం చాలా మంచిదే బావ, అలాగే తను చాలామందికి హెల్ప్ చేస్తుంది, అలాగే తనది మంచి మనసు కూడా, అలాగే మ్యాడీ బెస్ట్ ఫ్రెండ్ కూడా తను అనేసి చెప్తుంది. అప్పుడు దేవా షాక్ అయిపోతాడు. నాగవల్లి ఏంటి మధుని వెనకేసుకొని వస్తుంది అనేసి షాక్ అయిపోతాడు. నాగవల్లి, ఇది దైవ నిర్ణయం బాబా, వాళ్ళ పెళ్లి జరగడం, మనం వాళ్ళ పెళ్ళిని యాక్సెప్ట్ చేయాలి, ఇంట్లో వాళ్ళందరూ యాక్సెప్ట్ చేయాలి. తన మేనకోడలికి అంటే శ్రేయానికి మ్యాడీ కంటే ఇంకా మంచి భర్త రావచ్చు, తనకి ఇంకా మనం మంచి సంబంధం చూద్దాము, కానీ ఇప్పుడు మాత్రం మధుని మనం కోడలుగా యాక్సెప్ట్ చేసి ఇంట్లోకి రానిద్దాం బావా అనేసి అంటుంది. అప్పుడు శ్రేయ షాక్లో ఉంటుంది. తర్వాత నాగవల్లి వెళ్ళి వాళ్ళకి హారతిస్తుంది. హారతిస్తుంటే మధు షాక్లా చూస్తూ ఉంటుంది. ఈ ఆంటీ ఏంటి అసలు మారిందా, నన్ను క్షమించిందా అనేసి చూస్తుంది. హారతిచ్చి లోపలికి రండమ్మా అనేసి చెప్తుంది. అప్పుడు మధు అలాగే మ్యాడీ ఇద్దరు ఇంట్లోకి వస్తారు. వచ్చిన తర్వాత మధు, నాగవల్లి ఆంటీ ఏంటి అసలు మమ్మల్ని క్షమించిందా అనేసి అనుకుంటుంది. తర్వాత సుబ్బు అలాగే స్వరూప ఇద్దరు మధుతో మాట్లాడతారు. అమ్మ, నువ్వు మధుగానే మ్యాడీ బాబుకి భార్య అయ్యావు, చిన్ని అని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో మ్యాడీ బాబు. నువ్వే చిన్ని అని మీ అమ్మ నిర్దోషిగా నిరూపించిన తర్వాత చిన్ని అని మ్యాడీ బాబుకు చెప్తానన్నావు, కానీ ఈ లోపనే మీ పెళ్లి జరిగిపోయింది. తర్వాత నువ్వే చిన్ని అని తెలిసిన తర్వాత మ్యాడీ బాబు ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండమ్మా అనేసి చెప్తారు. అప్పుడు మధు, నేను జాగ్రత్తగానే ఉంటాను, నాగవల్లి ఆంటీ కూడా చూశారు కదా మమ్మల్ని ఇంట్లోకి రానిచ్చింది, ఆంటీ నన్ను బాగానే చూసుకుంటుంది అనేసి చెప్తుంది. అప్పుడే స్వప్న కూడా అంటుంది, నాగవల్లి ఆంటీతో జాగ్రత్తగా ఉండు, తను నీ విషయంలో అప్పుడు ఎలా ప్రవర్తించేదో నీకు గుర్తుంది కదా, ఇప్పుడు మాత్రం అలా మారినట్టుగా నటిస్తున్నట్టుంది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు మధు అనేసి అంటుంది. అప్పుడు మధు, సరే నేను జాగ్రత్తగా ఉంటాననేసి అంటుంది. అప్పుడే నాగవల్లి వస్తుంది. వచ్చి, నాగవల్లి, మా ఇంటి కోడలు ఎలా బాధగా ఉండకూడదు కదా మధు, నువ్వు యాక్టివ్గా ఉండాలి, నా తర్వాత యజమానురాలు నువ్వే ఈ ఇంటికి అనేసి చెప్తుంది. అప్పుడు మధు సైలెంట్గా అలా చూస్తూ ఉంటుంది. తర్వాత నాగవల్లి సుబ్బును అలాగే స్వరూపని, మీరు మా ఇంటికి వియ్యంకులు, మీరు అలా టెన్షన్గా ఉండకండి, మీరు ఎప్పుడైనా రావచ్చు మా ఇంటికి, మీరు చాలా హ్యాపీగా ఉండొచ్చు మీ అమ్మాయితోటి, తనని నా మేనకోడల్లాగానే చూసుకుంటాను, మ్యాడీకి అమ్మను కాబట్టి తనని అత్తయ్యలా కాకుండా అమ్మలా చూసుకుంటాను అనేసి చెప్తుంది. మ్యాడీ వస్తాడు. అప్పుడు నాగవల్లి, మీ ఆయన ఏడే అనేసి మధుని అడుగుతుంది. అగో వస్తున్నాడా ఆంటీ అనేసి మధు అంటుంది. మ్యాడీ వచ్చిన తర్వాత సుబ్బు అలాగే స్వరూప ఇద్దరం మేము వెళ్ళొస్తామమ్మా అనేసి నాగవల్లికి చెప్తారు. నాగవల్లి, అన్నం తినెళ్ళండి అనేసి చెప్తుంది. అప్పుడు సుబ్బు, నాకు కొంచెం పని ఉందమ్మా, మేము వెళ్తామనేసి చెప్తారు. అప్పుడు సరే అనేసి అంటుంది. సుబ్బు అలాగే స్వప్న ముగ్గురు వెళ్ళిపోతారు. తర్వాత నాగవల్లి, పదమ్మ ఇంట్లోకి అనేసి మధుని అంటుంది. అని
మధు అలాగే నాగవల్లి ఇంట్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మధు బాధపడుతూ ఉంటుంది.